what's your background and how did you get into cryptocurrency? Hi, and thanks for having me. I was actually involved in the space before even the invention of Bitcoin. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక పెద్ద అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటి అంటే పైకాయిన్ ఫౌండర్ అయినటువంటి నికోలస్ కొకాలిస్ డైరెక్ట్గా ఇంటర్వ్యూలో చాలా అప్డేట్స్ లేదా కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పడం జరిగింది. సో అదేంటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడకపోతే మీ కర్మ చాలా ఇన్ఫర్మేషన్ కోల్పోతారు. ఎవరైనా ఇది రాసింది? మీ కర్మ గిర్మాన్ రాస్తారంటే దే ఆర్ మై వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్. సారీ గైస్, దయచేసి ఇంకెప్పుడు అలా రాయొద్దు, ఎందుకంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ సబ్స్క్రైబర్. మనకు వాళ్ళు లేకపోతే మనం లేనట్టే. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్. సో ఐఎమ్ రియలీ సారీ, బట్ మన వాళ్ళు ఏంటంటే కొంచెం హార్డ్గా రాశారు స్క్రిప్ట్లో. కర్మ కాదు, బట్ యూ విల్ లూజ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో అందుకని వాళ్ళు అట్లా రాయడం జరిగింది. ఓకే, సో వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. కానీ నిజంగా ఈ వీడియో చూడకపోతే మన కర్మే, ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ అప్డేట్స్ అనేది డైరెక్ట్గా ఫౌండర్ దగ్గర నుంచి మనకు రావడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో అయితే మీరు స్టార్టింగ్లో ఇప్పుడు నేను ఒక చిన్న క్లిప్ అనేది వేస్తాను. సో ఆ క్లిప్ చూడండి. అంటే ఆ పూర్తి లైవ్ వీడియో ఏదైతే ఉందో, నికోలస్ కొకాలిస్ ఫౌండర్ ఆఫ్ పై నెట్వర్క్ వీడియో ఏదైతే ఉందో, అది మీరు గనక చూడాలి అనుకుంటే ఇక్కడ నేను ప్లే చేయలేను, ఎందుకంటే మన వీడియోకి స్ట్రైక్స్ పడే ఛాన్స్ ఉంది. సో ఆ పూర్తి వీడియో మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియాలి, ఆ వీడియో కావాలి అంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, సో దానిలో నేను పెడతాను. కాకపోతే దీనికి మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ మన టెలిగ్రామ్ ఛానల్కి రావాలి. సో మీరు ఎవరెవరికి షేర్ చేస్తారో చేయండి. మీరు గనక 500 సబ్స్క్రైబర్స్తో నాకు సపోర్ట్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్కి నేను ఇమ్మీడియట్గా ఆ వీడియో అనేది మీకు ఆ లింక్ అనేది నేను పెడతాను, ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ వీడియో అంతా కూడా, ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకుల కోసం నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇంటర్వ్యూయర్ ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు, ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అనేది నేను ప్రతిదీ కూడా నోట్ చేసి అది నేను మీకు చదివి వినిపిస్తున్నాను. కొద్దిగా లెంగ్తీ అయినా ఈ వీడియో చూడండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2025కి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్క ప్రశ్న, అతను ఏం ప్రశ్న అడిగాడు, మన ఫౌండర్ ఏం ఆన్సర్ ఇచ్చారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ వన్ పై వర్త్ ఇన్ డాలర్స్ టర్మ్స్? ఒక పై కాయిన్ డాలర్స్ వాల్యూలో ఎంత వరకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆ ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగాడు. దానికైనా ఏమని సమాధానం ఇచ్చారంటే, ఒక పై కాయిన్ వాల్యూ ఇంకా డిసైడ్ అవ్వలేదు, అది ప్రస్తుతానికి ఎన్క్లోజ్డ్ నెట్వర్క్లో ఆపరేట్ చేయబడుతుంది, అంటే ఇంకా ఎక్స్టర్నల్ మార్కెట్లోకి రాలేదు కాబట్టి చెప్పలేము అని చెప్పకనే చెప్పారు. సూపర్ బ్రదర్. ఎందుకంటే దాని వాల్యూ కమ్యూనిటీ యూసేజ్ బట్టి ఉంటుంది. ఇది నికోలస్ కొకాలిస్ గారు చెప్పిన ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. మీరు కావాలంటే మళ్ళా ఈ వీడియోని ప్లే చేసుకుని జాగ్రత్తగా వినండి. అలాగే పై మైనింగ్ చాలా స్లో అయిపోయింది. ఇంతకుముందు 2 డేస్కి ఒక పై కాయిన్ మైన్ అయ్యేది, ఇప్పుడు 3 రోజులకు అవుతుంది. సో కంట్రోల్డ్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ కోసమే మైనింగ్ స్పీడ్ తగ్గడం జరిగింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వై ద ఎన్క్లోజ్డ్ నెట్వర్క్? అంటే ఇంకా మార్కెట్లోకి రాకుండా ఎందుకు ఎన్క్లోజ్డ్ నెట్వర్క్లోనే ఉంది, ఈ డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో కానీ దేనిలోకి ఎందుకు లిస్ట్ అవ్వలేదని చెప్పి ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆయన ఏమన్నారంటే, ఎకోసిస్టంలో ముందు ఎవరైతే కష్టపడుతున్నారో వారికే ప్రతిఫలం ఉండాలని ఆయన ఆశ అంట. సో అదే డైరెక్ట్గా మైనింగ్ ప్రాసెస్ వదిలేసి బయటకు తీసుకెళ్ళిపోయి మార్కెట్లోకి తీసుకెళ్ళిపోయి ఎక్స్చేంజెస్లో పెట్టేసేసి
వచ్చిన లాభాలని అందుకుని మేము లాభాలతో వెళ్ళిపోవడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయలేదు. ఎవరైతే ఈ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రతి ఒక్క పర్సన్ ఇండివిజువల్గా సిస్టంలోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి, వాళ్ళందరికీ కూడా లాభం చేకూరాలి. అది మా యొక్క మెయిన్ గోల్. అంతేగాని లిస్టింగ్లో పెట్టేసేసి లేకపోతే డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో రిలీజ్ చేసేసి ఇమీడియట్గా కాయిన్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయి మేము లాభాలు తీసుకోవడం అనేది మాకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పడం జరిగింది అనమాట. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కమ్యూనిటీ రోల్ ఇన్ పై. ముఖ్యంగా కమ్యూనిటీ రోల్ దీనిలో ఎంతవరకు పోషిస్తుంది అని చెప్పి ఆయన క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి నికోలిస్ గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. అదేంటంటే పై ఎకో సిస్టంలో కమ్యూనిటీదే ముఖ్య పాత్ర. ఇతర క్రిప్టో ప్రాజెక్ట్స్లో లాగా కాకుండా పైలో 80% పబ్లిక్ కోసము, కమ్యూనిటీ కోసము, 20% మాత్రమే వాళ్ళ కోసం రిజర్వ్ చేసుకోవడం జరిగిందంట. సో ఇదంతా మీ అందరికీ కూడా తెలుసు. సో కమ్యూనిటీ రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కమ్యూనిటీ కోసమే 80% ఆఫ్ టోకెన్స్ అలొకేట్ చేయడం జరిగింది. అంటే మైనింగ్కి చాలా చాలా టోకెన్స్ మనం మైన్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో గెట్ రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ విజన్. అంటే ఇప్పుడు మీరు చెప్పినంత బాగుంది, బట్ ఫ్యూచర్లో దీని యొక్క విజన్ ఏంటి, ఛాలెంజెస్ అంటే ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంటర్వ్యూయర్ నికోలస్ గారిని అడగగానే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో చూద్దాం. నికోలస్ గారు కొన్ని ఛాలెంజెస్ గురించి ప్రస్తావించడం జరిగింది. మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రిప్టో కరెన్సీ, రెగ్యులేటరీ అన్సర్టైనిటీ అరౌండ్ వరల్డ్, ఇంటిగ్రేషన్ ఇంటూ ఎవ్రీడే లైఫ్. సో వీళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీ గురించి రాంగ్గా చెప్పడము అండ్ క్రిప్టో కరెన్సీ గురించి చాలా మందికి వాల్యూ తెలియకపోవడం వల్ల కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే రెగ్యులేటరీ అన్సర్టైనిటీ అంటే ఏంటంటే ప్రతి ఒక్క దేశంలో క్రిప్టో కరెన్సీని లీగల్గా యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని కంట్రీస్లో దీన్ని ఏకంగా వాళ్ళ యొక్క కరెన్సీలా కూడా పెట్టుకోవడం జరుగుతుంది. లైక్ ఎల్ సాల్వడార్ దీన్ని అడాప్ట్ చేసేసుకుంది పూర్తిగా, బట్ అన్ని కంట్రీస్ అట్లా అడాప్ట్ చేసుకోవట్లేదు. ఈవెన్ చెప్పాలంటే మన కంట్రీ కూడా దీనికి ప్రత్యేకంగా అనుమతి అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ వచ్చిందన్న ట్యాక్స్ పే చేయండి అని చెప్తున్నాను, ఎందుకంటే దాన్ని ఆపలేక లైక్ క్రిప్టో కరెన్సీని దాని ద్వారా జరిగే ఏ ట్రాన్సాక్షన్ని ఆపలేరు కనుక వీళ్ళు దాని మీద ట్యాక్స్ అనేది వేస్తున్నారు తప్ప దాన్ని ఆపడానికి లేదు. అండ్ ఇంటిగ్రేషన్ ఇంటూ ఎవ్రీడేస్ లైఫ్. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి పై కాయిన్ అనేది వెళ్ళాలి. జస్ట్ లైక్ ఒక ఫోన్పే, గూగుల్ పే ఎలాగైతే జరుగుతుందో అలాగే ఈ పై కాయిన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి. కానీ దానికి చాలా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతాయి అండ్ చూడాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రానున్న 3 నుంచి 5 ఏళ్లలో పై ప్లాన్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. దానికి పై యాప్ అన్ని విధాలుగా ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో పార్ట్ అవ్వాలి అనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే ఎలాగా, సోషల్ అప్లికేషన్స్ లాగా, పేమెంట్ అప్లికేషన్స్ లాగా, పేమెంట్ గేట్వేస్ లాగా, ఇట్లాగా ప్రతి దానిలో పై కాయిన్ అనేది ఉండాలి. ఇది రానున్న 3 నుంచి 5 ఏళ్లలో జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో చివరిగా ఇలాన్ మస్క్ విజన్ ఏంటి, పైకి ఇలాన్ మస్క్కి ఏంటి సంబంధం, మీరు ఇలాన్ మస్క్తో టైఅప్ అవుతున్నారా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, సో ఇలాన్ మస్క్ ట్విట్టర్ని కొనేసి ఎవ్రీథింగ్ అనే యాప్ని బిల్డ్ చేస్తున్నాడు. దానిలో క్రిప్టో కరెన్సీ ఇంటిగ్రేట్ చేస్తారంట. ఇలాన్ మస్క్ కానీ మేము కానీ లాంగ్ టర్మ్ ఇన్నోవేషన్ మీదనే ఫోకస్ చేస్తున్నాం అని అన్నారు. సో ఫైనల్గా చెప్పాలి అంటే దీని గురించి పూర్తిగా మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అంటే ఆ వీడియోని నేను ట్రాన్స్లేట్ చేసి మాత్రమే చెప్పాను. మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అంటే మీరేం చేయాలి అంటే చెప్పాను కదా, మన టెలిగ్రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మినిమం 500 సబ్స్క్రైబర్స్ కనుక మనకి రీచ్ అయితే టెలిగ్రామ్లో నేను ఆ వీడియో ఎంటైర్ వీడియో పెడతాను. అక్కడ నుంచి మీరు పూర్తిగా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అండ్ సీరియస్లీ చెప్తున్నాను, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పై కాయిన్ అది, పై కాయిన్ ఇది అని. వాళ్ళందరూ ఇట్లాగే స్టార్టింగ్లో బిట్ కాయిన్ వాల్యూ తెలియక 10,000 బిట్ కాయిన్ ఒక పిజ్జాకి అమ్ముకున్నాడు, ఈరోజు బాధపడుతున్నాడు. అట్లానే చాలామంది పై కాయిన్ గురించి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, పై కాయిన్ని ఎవరైతే అలుసుగా తీసుకుంటున్నారో వాళ్ళందరూ రేపు ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. సో దయచేసి మీరు ట్రోల్ చేసినా పర్లేదు, బట్ పై మైనింగ్ అయితే చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీ ఒపీనియన్స్ షేర్ చేయాలి అనుకుంటే
కామెంట్ బాక్స్లో మీరు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. నేను డెఫినెట్గా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మోర్ ఓవర్ ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అండ్ అర్నింగ్ యాప్స్, అర్నింగ్ టిప్స్, అట్లాగే టెక్కి సంబంధించి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి అన్నిటి మీద నేను ఫోకస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయండి. సో మరలా ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.